గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హౌస్ లైఫ్ గోయింగ్ గుడ్, చాలా బాగుంది. మన లాస్ట్ టైం కలుద్దాము కదా ఒక ఇంటర్వ్యూలో, అప్పుడు మీరు కలిసాము కదా ఒక ఇంటర్వ్యూలో, అప్పుడు మీరు అడిగారు పెళ్ళెప్పుడు, ఎలాంటి ఒక హస్బెండ్ మీకు కావాలి, ఆల్ దోస్ డీటెయిల్డ్ క్వశ్చన్స్ మీరు అడిగారు. సో ఆ ఇంటర్వ్యూ అయి కొంచెం టైం తర్వాత నాకు పెళ్ళయింది. అండ్ సో ఐఎమ్ హ్యాపీలీ సెటిల్డ్. And God bless, all blessings to you, congratulations. Thank you. And my husband is Telugu. So Telugu inti kodal aithe Tamil ammai, amma nanna Tamil ammai, Telugu kodalu adi vishayam alage Telugu నేర్చేసుకున్నావా సుమగలి? ముందు కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఇప్పుడు, బట్ ఇంకా బెటర్ అవ్వాలి. మీ సంగతి తెలిస్తే ఐఎమ్ ష్యూర్ మీ ఆయన తమిళ్ నేర్చేసుకుంటారు ఈ పాటికి. లేదు, 2 words నేర్చుకుంటారు. ఏంటది? వాయమూడు అంటే నోరు ముయి, అదొక్కటే నేర్చుకున్నారు. ఓకే, బాగుంది. సో మ్యూజికల్ జర్నీ ఎలా ఉంది సుమంగళి? గుడ్. నేను యాక్చువల్లీ ప్రీతంకి అక్కడ జాబ్ వచ్చింది. సో వెన్ వీ హ్యాడ్ టు మూవ్, నాకు కొంచెం డౌట్గా ఉంది ఆ టైంలో, ఎలా ఉంటుందో నాకు పాడాలంటే, ఎలా మేనేజ్ చేయాలి, అలాంటి డౌట్స్ వచ్చింది నాకు. వాట్ ఐ డూ ఇస్ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ వస్తాను. అమ్మ నాన్న చెన్నైలో ఉన్నారు కదా, సో ఐ కమ్ హియర్ ఫర్ అ ఫ్యూ మంత్స్. ఆ టైంలో ఐ డూ అ లాట్ ఆఫ్ టీవీ షోస్, లైక్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తాను. అక్కడ యూఎస్లో కూడా ఇట్స్ బీన్ లైక్ 5 years, ఎర్లీ 5 years అయింది. ఆ 5 yearsలో ఐ కంప్లీటెడ్ 227 shows. దేర్ 227 షోలు ఇక్కడ ఉంటే కూడా రావేమో. ఇట్స్ ఇంకా చాలా మంది అక్కడ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. తెలుగు వారు చాలా ఉన్నారు, దే వాంట్ ఎంటర్టైన్మెంట్. సో నేను అక్కడ ఉన్నాను కదా, సో ప్రోగ్రామ్స్కి పిలుస్తారు, నేను ట్రావెల్ చేసి ఆ ఉగాది సీజన్, దివాళీ సీజన్ ఆ టైంలో ట్రావెల్ చేసి వరుసపెట్టి ప్రోగ్రామ్స్ చేస్తాను. సో డు యు మిస్ ఇండియా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు కూడా ఒకవేళ మై హస్బెండ్ సేస్ లెట్స్ మూవ్, ఐఎమ్ రెడీ. ఇండియా ఇస్ బెటర్ అని చాలా మంది ఈ మధ్య అదే మాట అంటున్నారు. So but anyway, very happy to have you back in India for now. Pleasure is all mine. Yeah, thank you. So సుమంగళి అడక్క మానలేకపోతున్నాను, దొరకంగానే ఇదేమిటి వీడియోలో మొదలు పెట్టిన అనుకోకపోతే ఆ ఒక్క పాట ఏమన్నా మనం గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో మనం పాడుకున్న పాటలు. I really want to hear you sing a little bit. Which song? విత్ సాంగ్ కాదని చెప్పాలి, మెల్లగా. నువ్వు అదే ఇప్పుడు నేను పాడిన ఇంట్రడక్షన్లో పాడిన పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఐ థింక్ కదా. అండ్ కాకుండా వీ హ్యావ్ అఫ్ కోర్స్ నువ్వు గుండెల్లో ఏముంది కళ్ళల్లో తెలుస్తుంది. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి, చాబెల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చెయ్యాలి. అలాగే how does it move so fast, your voice? Very agile and టక్ 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 టక్. I think you keep in touch kada. Do your riyaz practices, vocal exercises చేస్తూ ఉంటాను. సో ఇట్ హెల్ప్స్. సో అక్కడికి వెళ్ళాక హౌ డు యూ స్టే ఇన్ టచ్? అంటే ఎక్కువ నువ్వు పాడిన పాటలు అడుగుతారా సుమంగళి అందరూ? నేను పాడిన పాటలు చాలా మంది అడుగుతారు, ఇప్పుడు కూడా అడుగుతారు, విచ్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. సో ఎలా అంటే నేను పాడిన పాటలు కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. ఒక 2 hours కాన్సర్ట్ చేస్తానంటే నేను పాడిన పాటలు ఇంటిగ్రేట్ చేస్తాను, నాకు నచ్చిన పాటలు ఇంటిగ్రేట్ చేస్తాను. ఆడియన్స్కి కొంతమందికి సర్టన్ స్పెషల్ సాంగ్స్ ఆ టైంలో వాట్ ఎవర్ ఇస్ ద బిగ్ హిట్, అలాంటి సాంగ్స్ వాళ్ళకి కావాలి కదా, సో ఆ సాంగ్స్. సో ఐ మిక్స్ ఎవ్రీథింగ్ అండ్ ఐ పర్ఫామ్. సో మరి ఇది చాలా జెన్యున్ క్వశ్చన్, అంటే పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఇన్ని కాన్సర్ట్స్ ఉంటే అన్ని బట్టలు ఉండాలి కదా. Yes. Every concert, the biggest decision is what should I sing తో పాటు what should I wear? Yeah. How do you manage? So basically I'm a designer myself. I've studied designing. చెన్నైలో ఒక డాన్స్ అకాడమీకి I have the in-house costume designer. So అక్కడ చాలా ఛానల్స్, తమిళ్ ఛానల్స్, మలయాళం ఛానల్స్, లైక్ సన్ టీవీ, విజయ్ టీవీ, సూర్య టీవీ ఇన్ కేరళ, మిర్చి మ్యూజిక్ అవార్డ్స్,
ఇలాంటి ప్రోగ్రామ్స్కి ద డాన్స్ కంపెనీ పర్ఫార్మ్. సో వాళ్ళకి ఐ డిజైన్ ఆల్ ద కాస్ట్యూమ్స్. సో ఐ హ్యావ్ You actually design? ఐ డిజైన్ ద కాస్ట్యూమ్స్. ప్రొఫెషనల్లీ యు Yes, డిజైన్. yes, yes. ఈ కోణం అప్పుడు లాస్ట్ టైం మాట్లాడుకోలేదా మనం? అవునా? We didn't speak as much about this. ఇన్ఫ్యాక్ట్ మా టీవీ సూపర్ సింగర్లో సిరిమల్లి పువ్వా నేను పాడినప్పుడు ఐ వోర్ అ వైట్ సారీ విత్ అ వైట్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్. చంద్రబోస్ గారికి ఆ సారీ బ్లౌజ్ చాలా నచ్చింది. హీ యూస్ టు బీ లైక్, ఇది ఎక్కడ కొన్నావు మీరు, ఐ వాంట్ టు గెట్ ఇట్ ఫర్ మై వైఫ్. అండ్ ఐ వాస్ లైక్, ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ కర్టన్. Curtain? యా, ద సారీ ఈస్ అ కర్టన్. ఒక కర్టన్ తీసి ఐ లైక్ ద కర్టన్. Why should it be a curtain? Who knows whether it's a curtain or a sari? So let's convert it to a sari. I just added fall, made it into a sari. బాబు రవి కొంచెం ఇక్కడ ఉండే కర్టన్స్ అన్ని తీసి పెట్టండి అమ్మా, ఎందుకైనా మంచిది. So programs ki, coming to your question, you have to be a little smart and do konni mix and match cheyali. Because అన్ని ప్రోగ్రామ్స్ కి ఇఫ్ యూ కీప్ బయింగ్ కొత్త బట్టలు ఎక్కడ స్టోర్ చేయాలి, అది కూడా ప్రాబ్లం కదా. అంతే, అవును. అండ్ వై డూ యూ హ్యావ్ టు స్పెండ్ సో మచ్? అప్పుడప్పుడు మా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఒక స్కర్ట్ నేను సెలెక్ట్ చేస్తే ఆ స్కర్ట్ కి అట్లీస్ట్ 2-3 డిఫరెంట్ టాప్స్, 2-3 డిఫరెంట్ దుపట్టాస్, అలా మిక్స్ అండ్ మ్యాచ్. అండ్ ఐ లవ్ డ్రెస్సింగ్ అప్. I love bangles and bindis and all that. I love. Yeah. So I enjoy that whole process. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ అమ్మ నాన్న విజిట్ చేయడానికి వస్తున్నాను. సో అప్పుడు ఐ గో ఫర్ షాపింగ్ ఆల్సో. ఐ మేక్ ఒక పాత స్కర్ట్కి ఒక కొత్త టాప్, ఒక పాత టాప్కి ఒక కొత్త స్కర్ట్, అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఐ ఫిగర్ ఇట్ అవుట్. యా. అండ్ ఇప్పుడు కప్రిషియాతో ఒక పాత పాటకి ఒక కొత్త ట్విస్ట్. సో అది, హౌ డిడ్ యు మీట్ కప్రిషియో? So People Media Factory Productions, they produced Capriccio's first exclusive US tour last year, Deepavali time. So appudu I was roped in as to feature as their female vocalist. Endukante band lo female vocalist kaadu, it's a all boy band. But US lo People Media Factory wanted to add a female vocal. So that's how I got in. Ujjwal Kastala in the US, good friend of mine. So he connected me and Capriccio together. Yes. Who doesn't know Ujjwal? Yeah, he is a famous personality by himself. No. So he speaks fondly of you, by the way. Sapnaka. Yeah. I know. So that's how we met. Myself and Capriccio met. చాలా చెప్పాలి మీకు ఆ మీటింగ్ ఎలా జరిగింది అని. వాళ్ళు వచ్చిన తర్వాత యాక్ట్ చేసి చూపిస్తాడు ఆ మీటింగ్ ఎలా జరిగిందని. అంతేనా? ఓ సూపర్. అవును, ఆల్ బాయ్స్ బ్యాండ్ లో ఒక, అది కూడా ఒక కిల్లర్ ఫీమేల్ సింగర్. అంటే బికాస్ సి వాట్ ఈస్ యూనిక్ అబౌట్ యువర్ వాయిస్ ఎప్పుడు సుమంగళి, ఐ ఆల్వేస్ వండర్, పైకి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ గొంతు కొంచెం సన్నబడ్డం ఏదో అవుతుంది. యూ నో హౌ టు టేక్ ద వోకల్ కార్డ్స్ టు ద టాప్ మోస్ట్ నోట్. అది ఇంకా హై పిచ్ లో ఉంటుంది. అది నేను లో పిచ్ లోనే అలా మొహం చిట్లించాను. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జస్ట్ యూ ప్రాక్టీస్ ఇప్పుడు కూడా? యా. వాట్ యు రియాజ్? సో నేను కాన్సన్ట్రేట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, జస్ట్ అవర్ బేసిక్, మీరు కర్ణాటిక్ మ్యూజిషియన్ కాబట్టి మీకు యూ విల్ నో దిస్ బెటర్ దాన్ మెనీ పీపుల్. సరిగమ పదనిస, సానిదప మగరిస, యూ హ్యావ్ యువర్ సర్లి వరుస కదా, ఆల్ ద వోకల్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ ఆల్ 3 స్పీడ్స్, నోటేషన్స్, ఆకారం. నోటేషన్స్ ఆకారం రెండు? Yes, both I do in all 3 speeds. సరిగమ పదని సానిదప మగ, then సరిగ రిగమ, all those exercises I do in all the 3 speeds, notations and ఆకారం. అది మూడ్ రిలేటెడ్ ఇట్ ఇస్. సమ్టైమ్స్ ఒక 15-20 minutes చేస్తున్న తర్వాత ఏదో మైండ్ ఫోకస్ కూడా ఎప్పుడు ఇట్ డజంట్ సిట్. ఐ విల్ బి లైక్ ఓకే ఈ రోజుకి ఇది చాలు. సమ్టైమ్స్ ఐ విల్ సిట్ ఫర్ 3 hours. Sometimes you just enjoy and get into the mood. So ala at least 3 to 4 times in a week I do that. That I feel mana basics e mukyam, Sapna garu. ఏ విషయం కానీ మన బేసిక్స్, వెదర్ ఇట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఆర్ ఎనీథింగ్ యూ టేక్, ఎనీ ఎడ్యుకేషన్, ఎనీథింగ్, ఫౌండేషన్, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు యూ క్యాన్ లెర్న్ 150 songs ఆల్సో, బట్ ఈ స్వరస్థానాస్ ప్రాక్టీస్ చేయకపోతే లేకపోతే ఐ మీన్ ఇట్స్ నాట్ గోయింగ్. బట్ తమిళనాడులో ఏందో ఆబ్వియస్లీ, ఐ మీన్ యూ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్, బట్ ఇప్పుడు చూస్తున్న ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మ్యూజిక్ ఎంతవరకు నేర్చుకున్నావు సుమంగళి? నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. నువ్వు రిలీజ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్, అండ్ దట్ టు ఐ వాస్ లెర్నింగ్ హిందుస్థానీ వోకల్. సో ఐ లెర్న్డ్, దెన్ గాట్ మ్యారీడ్, మూవ్డ్ హియర్,
Now it's on and off with my guru, on and off. But గురు ఎవరు? he's from Pune. He's a Maharashtrian. He's actually a tabla player kuda. Zakir Hussain Saab's father's student. వావ్. Yeah, he's learned tabla from Zakir Hussain's అదే father. తాళం మాత్రం పక్కా అయితే. Yeah. So now classes are not that regular. Time difference, alantivi. But my guru also tells the same thing. Whatever you do or don't do, basics. ఏది చేసినా చేయకపోయినా Yeah. బేసిక్స్. Basics matram tappakunda do. అది So I focus on that. ఇప్పుడు హిందుస్థానీ అంటే ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి సుమంగళి, అంటే అందరికీ తెలుసు తెలియదని కాదు, బట్ ఏం పాడతారు మామూలుగా? వాట్ యు సింగ్? I stick to these notations only more now. When I was learning with him at Sir to programs with my guru, when we do programs, he does a lot of orchestral performances. My guru is very interesting actually. Chala western concepts kuda infuse chestaru. Harmonies with Hindustani. So we'll be like oka 20 vocalists. 5 vocals ఒక నోట్లో పాడతారు, ఇంకొక 5 vocals వేరొక నోట్స్. వెస్టర్న్ ఆల్టో సోప్రానో బేస్ అది ఉంది కదా, వెస్టర్న్ క్వైర్ ఆర్ ఫార్మాట్ ఇన్ హిందుస్థానీ. సో యువర్ ఆల్టో ఆర్ సోప్రానో? ఐ టేక్ ద హై నోట్స్. సోప్రానో బేసికలీ. హైయర్ సా. ఇప్పుడు కొంతమంది లోవర్ సా, కొంతమంది పా, కొంతమంది హైయర్ సా, అంటే నేను తప్పకుండా హైయర్ సా. నేను బేస్. సో ఫోకసింగ్ మోర్ ఆన్ ద నొటేషన్స్ నా, ఎందుకంటే ఇప్పుడు లెసన్ క్లాసెస్ అంతమంది we are not very regular with classes, time difference and all that stuff, and he's also a little aged, but I ensure that I do my vocal exercise. సో మీ వారి కోసం పెళ్లి చూపులో ఏ పాట పాడావు? ఏం పాడలేదు. అంటే ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ క్యాల్కటా, తెలుగు, బట్ బాంగ్లా బోల్వే. బెటర్ ఇన్ బెంగాలీ దెన్ తెలుగు. సో వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ హోమ్. హీ డజంట్ నో తమిళ్. నాకు అంత తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదు. సో బెంగాలీ అంటే వాళ్ళకు కూడా సంగీతం కొద్ది గొప్ప బాగా ఇష్టం ఉంటుంది. హీ లైక్స్ మ్యూజిక్ అ లాట్, బట్ హీ ప్రిఫర్స్ లైక్ సూఫీ అలాంటివి కొంచెం, యా, వెస్టర్న్ జాజ్. సో సుమంగళి పాటలు విని ఏం చెప్పారు మరి? వావ్ ఎంత బాగా పాడావు అన్నారా? నువ్వు పాట వింటున్న తర్వాత పాటలో మాత్రం ఇంత స్వీట్గా అనిపిస్తుంది. నిజంగా ఘోరంగా తిడుతూ ఉంటే ఎక్కడెక్కడ వింటున్నావు, రాక్షసిలాగా ఇంట్లో మాట్లాడుతున్నావు. పాటలు పాడుతున్నప్పుడు మాత్రం ఇంత సాఫ్ట్గా స్వీట్గా ఉంది. యు ఆర్ ఫూలింగ్ ద పబ్లిక్. నాకే స్వరూపం నిజ రూపం తెలుసు అని అంటున్నారా? నో, బట్ ఎవ్రీబడి హూ నోస్ యూ నోస్ ఎంత స్వీట్ హార్ట్ సుమంగళి, ఎంత స్వీట్ ఇన్ వాయిస్ అండ్ హార్ట్ అండ్ అది. సో ఇప్పుడు మరి ఈ కప్రిషియోతో కొలాబరేట్ అవ్వడం, ఆఫ్ కోర్స్ కాన్సర్ట్స్ కొత్త కాదు సుమంగళి మీకు. వై ఇస్ ఇట్ ఎక్సైటింగ్ ఫర్ యూ? ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, ఎందుకంటే నాకు ఈ బ్యాండ్ కల్చర్, ద బ్యాండ్ ఫార్మాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నాకు ఇట్ ఈస్ న్యూ. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను నా లాంటి సింగర్స్ మామూలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వీఆర్ పర్ఫార్మింగ్ విత్ అన్ ఆర్కెస్ట్రా, ఫుల్ సాంగ్స్ పర్ఫామ్ చేస్తాము. ఇప్పుడు ఒక నువ్వు సాంగ్ మీరు ఒక ఎగ్జాంపుల్గా ఇఫ్ యూ టేక్ ఇట్, ఒరిజినల్గా ఎలా స్టార్ట్ అవుతుంది, పల్లవి తర్వాత ఇంటర్ల్యూడ్ ఎలా ఉంది, తర్వాత చరణం, తర్వాత ఇంటర్ల్యూడ్, ఒక ఫార్మాట్ ఉంది కదా మీరు ఒరిజినల్ వింటున్నప్పుడు. సేమ్ ఫార్మాట్లో పర్ఫామ్ చేస్తాము. ఆర్కెస్ట్రాతో పర్ఫామ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ట్రాక్స్తో పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా దేర్ ఇస్ దిస్ ఫార్మాట్. ఇప్పుడు బ్యాండ్ కల్చర్, దిస్ వాట్ దే డూ ఇస్ దే కట్ ఇట్ షార్ట్. ఒరిజినల్ ఇంటర్ల్యూడ్స్ రాదు, దే క్రియేట్ దేర్ ఓన్ ఇంటర్ల్యూడ్స్, దే యాడ్ దేర్ ఓన్ ఫ్లేవర్. సో బేసిక్లీ నువ్వు ప్రెజెంటెడ్ ఇన్ కెప్రిషియో స్టైల్. ఇదేంటో ఒక్కసారి ఒక ఫార్మాట్ ఓకే ఎగ్జాంపుల్ కోసం వినాలి. సో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, వెన్ ఐ మెట్ దెమ్ ఇన్ యూఎస్ ఫర్ ద కొలాబరేషన్, మన టూర్ స్టార్ట్ చేస్తున్న ముందు వీ హ్యాడ్ టు జామ్ ఫర్ 3 days, ఫుల్ రిహర్సల్స్. ఎందుకంటే ఆ సాంగ్ లిస్ట్లో 93 మెడ్లీస్. అమ్మో, సో మచ్ టు ప్రిపేర్. నా బుక్, లిరిక్స్ రాస్తున్న బుక్ ఉంది కదా, ఆ బుక్లో నా 10th 12th ఎగ్జామ్ తర్వాత ఇంత మచ్, సో మెనీ సైడ్ నోట్స్,
ఈ పల్లవికి తర్వాత ఈ చరణ మధ్యలో ఎంత కౌంట్ ఉంది, బికాస్ ఇట్స్ నాట్ ది ఒరిజినల్ బీజిఎం. మనకి ఇట్స్ ప్రోగ్రామ్డ్ ఇన్ మై మైండ్. ఎనీ సాంగ్ యూ టిప్సిరి మళ్ళీ పువ్వా, ఇఫ్ యూ టేక్ ఇట్, ఓకే పల్లవి తర్వాత ఇది వస్తుంది, ఓకే ఇక్కడ 4 counts తర్వాత ఐ హ్యావ్ టు స్టార్ట్ ద చరణం. ఇట్స్ అ ఫిక్స్డ్ ఫార్మాట్ కదా. ఇక్కడ ఫార్మాట్ మొత్తం మారుతుంది. ఒక సాంగ్ 2 సాంగ్ అలా ఇఫ్ ఇట్ ఈస్ చేంజింగ్, ఓకే. ఎంటైర్ షో 2 hours it is all changes only. So there's lots to remember. I was actually preparing like for an exam laga. I was like writing so many things and preparing. It was very challenging. And I think personally I connected a lot with their style of music. So you can I actually enjoyed it. ఇంకా creative గా ఉంటుంది. Yes, Because I enjoyed there's a lot of improv in it and all that. Yes. So I really enjoyed their format of music. So musically I felt very enriched. Right. So I enjoyed the collaboration. ఇప్పుడు సుమంగళి ఇన్ని రియాలిటీ షోస్ లో కూడా యూఆర్ పార్టిసిపేటింగ్ కదా, ఇన్ని ఛానల్స్ లో యూ బీన్ అరౌండ్ కదా. Yes. సో ఇంతమంది టాలెంట్ వస్తుంది కదా, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే దేర్ హోప్. Yeah. When you see Capriccio and Yes. So now you don't have to depend only on film music. You know, oka films lo only you can oka singer avalante playback singer is the only way to go. Ippudu ala kaadu. There are lots of avenues, lots of different options, lot of different opportunities. So you can create your own thing. See, if you take the band, they just started by themselves. Adi. 3 people got together, started, then 3 more people joined. Alage, and they are like doing so well. Hyderabad's first regional band, that's how I hear. ఎక్కడైనా బయటకు వెళ్తే Capriccio చాలా పాపులర్ పేరు, when I say the name, that's what people say. చాలా Hyderabad's popular. first regional band. US లో కూడా when I toured with them, నాకు ఫస్ట్ ఉజ్వల్ మాట్లాడుతున్నప్పుడు he said 10 shows, but 10 shows became 20 because the word spread, demand grew, and కొన్ని ప్లేసెస్లో 3,000 people, 3,500 people, so many fans. ప్లస్ ద ఫ్యాక్ట్ దట్ అన్ ఒరిజినల్ సింగర్, ఎందుకంటే నా పాటలు చాలా ఉన్నాయి కదా వాళ్ళ సెట్ లిస్ట్ లో, సో ఒరిజినల్ సింగర్ ఫీచర్ అవుతే దట్ కొలాబరేషన్ వర్క్ కొలాబరేషన్ ఇంకా దేర్ ఇస్ అ లాట్ మోర్ ఆథెంటిసిటీ. సో సుమంగళి టెల్ మీ, అసలు హావ్ యు ఎవర్ కౌంటెడ్ ఎన్ని పాటలు పాడారని? మై సాంగ్స్ వాట్ ఐ హావ్ సంగ్, ఐ థింక్ ఆల్ 3 languages put together ఒక 450 probably songs. Songs, but so many of them are hit songs kada. Yeah. Fortunately I was blessed to get some really good I think Devi's best evergreen melodies I got. Sumangali got. Yeah. So you stay in touch Devi gar toti? Oka birthdays lo, festivals, new year appudu oka message. Texting. Yeah. So eppudaina malli ippudu vachinappudu ee madhya paadaledu playback? I have been singing whoever I contact or whoever reaches out to me. Many a time ఏం అవుతుందంటే, ఇక్కడ ఒక 3 months ఉన్నాను కదా, కరెక్ట్గా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక కాల్ వస్తుంది, మేడం గారు మీరు ఇక్కడ ఉన్నారా వెళ్ళిపోయారా. సో మెనీ టైమ్స్ ఎలాంటి టైమ్ లైన్స్లో మిస్ అవుతుంది. అండ్ హిట్ అవ్వడం మన చేతిలో కాదు కదా, గెటింగ్ ద రైట్ ఫిల్మ్, ద రైట్ యాక్టర్. ఇప్పుడు అందులో చాలా డిఫికల్ట్. అండ్ ఆల్సో ఐ థింక్ ఈవెన్ వెన్ యూ సాంగ్, అప్పుడు వాయిసెస్కి ఉండే పెక్యులారిటీ అండ్ ఒక బ్యూటీని అప్రిషియేట్ చేసే టైం అది. ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి బికమ్స్ రీప్లేసబుల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ దేర్ ఆర్ సో మెనీ మోర్ ఆప్షన్స్. ఆటో ట్యూనర్ ఒకటి, ప్లస్ సో మెనీ మోర్